సుందరి బాలగారు ఎందుకు వచ్చారు? సుందరి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, అందుకే వచ్చాను. ఏంటి? ఏం మాట్లాడాలి? సుందరి, గాయత్రి తన బిడ్డను దూరం చేసుకోవాలనే విషయాన్ని అనంత్ అస్సలు తీసుకోలేకపోతున్నాడు. వాడు చాలా బాధపడుతున్నాడు సుందరి. బాలగారు, హాస్పిటల్లో జరిగిన విషయం ఎవరికి చెప్పొద్దని మీకు చెప్పాను కదా. చెప్పకూడదనే అనుకున్నాను సుందరి, కానీ అనంత్ చచ్చేంత ఓటని ప్రామిస్ చేయడం వల్ల చెప్పాల్సి వచ్చింది సుందరి. అయ్యో సుందరి, ఆ విషయంలో ఐఎమ్ వెరీ 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 సారీ సుందరి. సుందరి, నేను నీ విషయంలో ఎంత బాధపడుతున్నానో అనంత్ కూడా ఆ బిడ్డ విషయంలో అంతకన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. పాపం అనంత్ గాయత్రి వాళ్ళు నేనేదో తప్పు చేశానని దూరంగా ఉంటున్నారు. వాళ్ళు అలా ఉండకూడదు సుందరి, ఎందుకంటే గాయత్రి అసలే ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు బాధపడకూడదు, స్ట్రెస్ అవ్వకూడదని ఇదివరకు మా అమ్మ గాయత్రితో అంటుంటే విన్నా. మనిద్దరం కలిసి ఎలాగైనా సరే గాయత్రి అనంతల్ని కలపాలి సుందరి. ఏంటి సుందరి మాట్లాడవు? సరే బాలగారు, ఏదో ఒకటి చేద్దాంలే. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. సుందరి, ఎందుకలా కంగారు పడుతున్నావు? మా ఇల్లు ఈ పక్కనే కదా బాలగారు. మా అమ్మ మిమ్మల్ని ఇక్కడ చూసిందంటే అస్సలు ఊరుకోదు. ప్లీజ్ మీరు వెళ్ళండి. మీరు చెప్పిన విషయం గురించి నేను ఆలోచిస్తాను. మీరు వెళ్ళండి బాలగారు, ప్లీజ్. సరే సుందరి, నువ్వు జాగ్రత్తగా వెళ్ళి గాయత్రిని జాగ్రత్తగా చూసుకో. బాయ్ బాయ్. ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు? నువ్వు ఎండి అవ్వకుండా అనంతగాడు అడ్డుపడుతున్నాడని వాడి గురించి ఆలోచిస్తున్నావా? ఇన్ని రోజులు ఆ బాల గురించి, ఆ త్రిపుర గురించి ఆలోచించాం. ఇప్పుడేమో అనంతగాడు తయారయ్యాడు. మేము ఆలోచిస్తుంది ఆ అనంత్ గురించి కాదు. మరి మన అడ్డు అనంత్ కాదు, మా అక్క త్రిపుర. అది కాదురా, ఆ త్రిపుర బయట ఉంది, ఇంట్లో బాల అనంతలే కదా ఉంది. అలాంటప్పుడు నీకు అడ్డుగా ఉంది ఆ అనంతగాడే కదా. ఒరే, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ అనంతగాడి గురించే కదరా. మీ బుర్రలు ఇలా చిన్నగా ఆలోచిస్తాయి కాబట్టే మన పరిస్థితులు ఇలా ఉన్నాయి. కొంచెం తెలివిగా ఆలోచించండి అత్తయ్య మావయ్య. ఫణి ఇప్పటి వరకు ఎండి అవ్వకుండా త్రిపుర 2 సార్లు ఆపింది. అవును, ఇప్పుడు నేను ఎండి అవ్వడానికి అడ్డు అనంత్ కాదు, ఆ త్రిపురే.